సంఖ్యాబలం తక్కువ కాబట్టి 11 మంది ఎమ్మెల్యేలే ఉన్నాం కాబట్టి అసెంబ్లీలో చేసేదేమీ ఉండకపోవచ్చు. ఇది జగన్ అభిప్రాయం సార్. అంటే 11కి పరిమితం అయితే చేసేదేమి ఉండదా? ఒక్కరున్నా చేయొచ్చు కదా సార్. ఎందుకు ఒక్కరున్నా 11 మంది చేయగలిగేది ఏమీ లేదు అనేది ప్రభుత్వం మాకు అవకాశం ఇవ్వదు అని. కానీ అపోజిషన్కు ఒక్క సభ్యుడున్నా చాలా పనులు చేయొచ్చు. నేను 8 శాసనమండలి సభ్యుడు ఒక్కనే కదా ఇండిపెండెంట్గా, నేనేం మాట్లాడకుండా ఖాళీ కూర్చున్నానా? సో మీకు ఉదాహరణ చెప్తాను. హైదరాబాద్ మహానగరానికి ఏ కేటగిరీ రావాలి, అప్పటిదాకా ఎవరు దాని టాపిక్ కూడా తీయలేదు. సో నేను అసెంబ్లీ కౌన్సిల్లో రైజ్ చేసేదాకా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా దానివల్ల 30% హెచ్ఆర్ఏ వచ్చింది. సో మీకు జిహెచ్ఎంసీకి నిధులకు ఉపయోగపడుతుంది. సో రైజ్ చేస్తే రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో అప్పుడు మంత్రులకు కూడా తెలియదు ఏ కేటగిరీ. అప్పుడు బెంగళూరుకు హైదరాబాద్ కంపేర్ చేస్తే ఇమీడియట్గా రాజశేఖర రెడ్డి ఒక టీంను పంపించి ఢిల్లీలో కూర్చొనిపెట్టి సో ఏ కేటగిరీ స్టేట్ తీసుకొచ్చారు. మీరు ఏ కేంద్ర ప్రభుత్వ కార్యాలయంలోకైనా వెళ్ళాడు కానీ చెప్తారు ఇది. సో ఎలా వచ్చింది? ఉస్మానియా విశ్వవిద్యాలయానికి ఒక 10 కోట్లు బడ్జెట్ కావాలి అని అప్పుడు వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ తిరుపతిరావు గారు అడిగారు. సార్ ఇట్లా మనకు బాగా తక్కువ వచ్చింది సార్, మీరు ఏమైనా చెప్పేయండి. నేను శాసన మండలిలో రైజ్ చేశాను. రైజ్ చేస్తే రోషయ్య గారు, శ్రీధర్ బాబు, గీతారెడ్డి ఇలా మంత్రులందరినీ పంపించి ఇప్పుడు తెలంగాణ ఉద్యమం జరుగుతుంది, ఈ సమయంలో కనుక కౌన్సిల్లో రైజ్ చేస్తే 10 కోట్లు నేను ఇవ్వలేను, ఎందుకంటే ఇతర ప్రాంతాల నుంచి డిమాండ్లు వస్తాయి, అందువల్ల నాగేశ్వర్ గారిని అది విత్డ్రా చేసుకోమనండి, నా హామీగా చెప్తున్నాను 10 కోట్లు నేను ఇస్తాను అన్నాడు. అన్నట్లే ఉస్మానియా విశ్వవిద్యాలయానికి 10 కోట్లు గ్రాంట్ ఇచ్చారు. ఇది ఒక రెండో ఉదాహరణ. మూడో ఉదాహరణ, నేను ఎమ్మెల్సీ అయ్యే వరకు రంగారెడ్డి జిల్లాలో 160 ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. ఒక్క ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ అంటే ఒక్కటి లేదు. ఆ సవితాయేంద్రరెడ్డి, దేవేంద్ర గౌడ్ లాంటి పెద్ద పెద్ద హోంమంత్రులు కూడా జిల్లాలో ఉంటే ఒక్కటి లేదు. నేను శాసనమండలిలో రైజ్ చేసి నేను రాజీనామా చేసి నిరాహార దీక్ష అంటే 35 మినిట్స్లో ప్రభుత్వం అనౌన్స్ చేసింది. అప్పటిదాకా అసలు కొత్తగా ప్రభుత్వం రంగంలో డిగ్రీ కాలేజీలు పెట్టకూడదని విధానం, ఆ విధానాన్ని కూడా మార్చి ఇచ్చారు. దాని తర్వాత 3-4 కాలేజీలు వచ్చాయి, రాష్ట్రం అంతా వచ్చాయి. మూడో ఉదాహరణ. ఇలా చాలా ఉదాహరణలు చెప్పగలను. సో ఎలా సాధ్యమైంది అంటే ఒక్కనే కదా, నాకేం పవర్ ఉంది, అది కూడా ఎమ్మెల్సీ ఇండిపెండెంట్, శాసనసభ్యుని కూడా కాదు. సో ఇలా తనకున్న పరిమితమైన లో శాసనసభలో రైజ్ చేయొచ్చు, ఒక శాసన సభ్యత్వాన్ని ఉపయోగించుకుని బయట రైజ్ చేయొచ్చు. సో రైజ్ చేయడానికి అనేక ఇష్యూస్ ఉంటాయి. డెఫినెట్గా రాజకీయంగా ఎదురుదాడి ఉంటుందా అసెంబ్లీలో? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే నీవు చెప్పిన విధేయ నీరదాక్ష అనుకుంటాను కదా, 2014-19 మధ్యకాలంలో టీడీపీ జగన్ పట్ల ఎలాగ వ్యవహరించిందో, 2019-24 మధ్య జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు పట్ల అలాగే వ్యవహరించాడు. ఇప్పుడు మళ్ళీ డామెట్ కథ అడ్డం తిరిగింది. చరిత్ర పునరావృతం అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఇంతకన్నా భిన్నంగా జరుగుతుంది నేనేమనుకోను, దీన్ని ఎవరో రెండు చేస్తారని. సో అందువల్ల ఇప్పుడు ఇంకా ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు 164 ఉన్నారు, ఇటు 11 మందే ఉన్నారు కనుక అవహేళనలు, అవమానాలు ఇవన్నీ అనివార్యంగా ఉంటాయి. మరి అవి గతంలో వీళ్ళు చేశారు, వాళ్ళు చేశారు కదా, ఎవరు తక్కువ తిన్నారు ఇందులో? సో చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని, సతీమణి గురించి ప్రస్తావించి కూడా అరాచకంగా మాట్లాడలేదా? సో అందువల్ల ఇది 2 పార్టీలు చేస్తున్న పని. అందువల్ల ఇవాళ తప్పనిసరిగా దాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. దానికి పరిష్కారం ఒక్కటే, నువ్వు ప్రజల పక్షాన గట్టిగా నిలబడి ప్రజా సమస్యలు లేవనెత్తుతూ ప్రజల ఇష్యూస్ వరకు మాత్రమే పరిమితమైతే ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో నిన్ను శత్రువు ఎంత కొట్టినా అది ప్రజలకే తాకుతుంది, నీకు దాకదు కదా. కానీ అసెంబ్లీలో నేను ఏం చేయగలను అనే నిర్వేదాన్ని ప్రదర్శిస్తే ఇంకా ప్రజలు దూరం అవుతారు. అంటే జగన్ మాటల్లో నిన్న అంటే ఫలితాలు వచ్చిన తర్వాత అయ్యన్న పాత్రుడు స్పీకర్ పదవి చేపట్టబోతున్న అయ్యన్న పాత్రుడు ఒక కమెంట్ చేశారు సార్, జగన్ ఓడిపోయాడంతే చచ్చిపోలేదు అని చెప్పి. ఆ కమెంట్ని కూడా నిన్న ప్రస్తావించారు. స్పీకర్ పదవి చేపట్టనున్న వ్యక్తి ఎలా మాట్లాడారో అందరూ చూశారు కదా. సో జగన్ ఓడిపోయాడు కానీ చచ్చిపోలేదు, చచ్చేదాకా కొట్టాలనే వ్యక్తిని స్పీకర్గా చూస్తూ ఉన్నారు. ఇలాంటి వ్యక్తుల మధ్య అసెంబ్లీలో మనం ఏదో చేయగలుగుతామనే నమ్మకం లేదు. ఇది సాక్షిలో వచ్చిన వార్తే సార్. అంటే స్పీకర్ అలా మాట్లాడడం పూర్తిగా అభ్యంతరకరం. బహుశా తమ్మినేని సీతారాం స్పీకర్గా ఉన్నాడు, ఆయన ఆదర్శంగా అయ్యన్న పాత్రుడు తీసుకుంటున్నట్టున్నాడు. సో తమ్మినేని సీతారాం కూడా ఆయన స్పీకర్గా ఎన్నడూ వివరించలే, వైసీపీ నాయకుడిగానే వివరించాడు సభలో. సో నేను ఆ రోజుల్లో కూడా చెప్పాను, ఇది వాళ్ళు చెప్పుడు కాదు, ఇవాళ మాట్లాడేది ఏది ఇవాళ మాట్లాడేది కాదు. సో ఆ తెలుగుదేశం వాళ్ళకి కనబడదు ఇవి. అప్పుడు మాట్లాడినప్పుడు వాళ్ళు చూడలేదు, వినలేదు, ట్రోలింగ్లు చేస్తారు. కానీ ఆ రోజు కూడా చెప్పాను, తమ్మినేని సీతారాం స్పీకర్గా
తన పరిధులు దాటి వ్యవహరిస్తున్నారు అని ఆయన అనేక సందర్భాల్లో రాజకీయ పరమైన వ్యాఖ్యలు చేశారు. సో అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. ఇందులో ఎక్కువ తక్కువ నేనేమి బ్యాలెన్స్లో వేసి మెజర్ చేయలేను. కానీ బట్ స్పీకర్లు కూడా రాజకీయ నాయకులుగా బిహేవ్ చేస్తున్నారు. స్పీకర్లు కూడా హుందాతనాన్ని, రాజకీయ సభా సాంప్రదాయాల్ని వదిలేస్తున్నారు. అలాంటి రాజకీయ సంస్కృతిలో మనం బతుకుతున్నాం. దిస్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ద రియాలిటీ కదా. సో దానికి ఆవేదన చెందడం వల్ల ప్రయోజనం ఏంటి? అన్నిటికీ పరిష్కారం ప్రజలు నమ్ముకోవడమే. ప్రజల సమస్యల్ని గనక సభలో లేవనెత్తే ప్రయత్నం చేస్తే ప్రభుత్వం ఎంత అవమానించినా, ఎంత నిర్బంధం చేసినా, ఎంత రాజకీయ దాడి చేసినా దానికి ఏమాత్రము చెలించకుండా ప్రజల సమస్యల్నే లేవనెత్తుకుంటూ ఉంటే ప్రజలే కాపాడుకుంటారు. అల్టిమేట్గా నమ్మకం ప్రజల్లో ఉంచడమే.